హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రిటైర్ అయిన ఉద్యోగులు జీవన్ ప్రమాణ్ అంటే లైఫ్ సర్టిఫికేట్ మన ఫోన్లో నుండి సబ్మిట్ చేసే ప్రాసెస్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ప్లేస్టోర్లో జీవన్ ప్రమాణ్ అని సెర్చ్ చేయాలి. ఓకే, ఇక్కడ కనబడుతుంది చూడండి, జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ అని. దీనిపై క్లిక్ చేద్దాం. ఓకే, మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన జీవన్ ప్రమాణ్ యాప్ ఇదే అనమాట. ఓకే, లెట్స్ ఇన్స్టాల్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ అయింది. తర్వాత ఇప్పుడు మనం ఆధార్ ఫేస్ ఆర్డి అనే ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదే ఆ యాప్ అనమాట. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా ఇన్స్టాల్ అయింది. రెండు యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేయాలి. ఇందులో మన ఆధార్ నంబర్, మన ఫోన్ నంబర్, ఇంకా ఈమెయిల్ వంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. మనం ఇందులో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆపరేటర్ నేమ్ అని అడుగుతుంది కదా, నేనైతే డైరెక్ట్గా ఎంప్లాయీ పేరే ఇందులో ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ పేరు ఎంటర్ చేశాక ఇక్కడ ఉన్న బాక్స్లో టిక్ చేసి క్రిందున్న స్కాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనం ఇన్స్టాల్ చేసుకున్న ఆధార్ ఫేస్ ఆర్డి యాప్కి ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేను వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పాటించవలసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్. స్కాన్ చేసేప్పుడు ముఖం అనేది యాప్లో ఇచ్చిన సర్కిల్లో మాత్రమే ఉండేలా చూడండి అని, స్కాన్ చేసేప్పుడు మీ వెనక లైటింగ్ వంటివి లేకుండా చూసుకోండి అని, మీరు మామూలుగా వాడే కళ్ళద్దాలు కాకుండా బ్లాక్ లేదా వేరే కలర్లో అద్దాలు ధరించి ఉంటే అవి తీసేయాలి అని, స్కాన్ స్టార్ట్ అయినాక స్కాన్ అయ్యేంత వరకు మీ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండాలి అని 4 సూచనలు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు ఆపరేటర్ ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఫస్ట్ టైం మనం చేసింది ఆపరేటర్ ఎవరు అని ఆథెంటికేషన్ కోసం అనమాట. ఆపరేటర్ ఎవరైనా కావచ్చు, ఎంప్లాయీ అయినా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి జీవన్ ప్రమాణ్ సబ్మిట్ చేసే ప్రాసెస్ తెలియకుంటే వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. మొదటిసారి మనం చేసిన ప్రాసెస్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ కోసం అనమాట. ఓకే, ఇప్పుడు మొదటిసారి ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ మళ్ళీ రెండోసారి కూడా ఎంటర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించిన జీవన్ ప్రమాణ్ ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇందులో ఎంప్లాయీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో మనం వెయిట్ని మార్చాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు క్రింద ఉన్న నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మనం ఇచ్చిన వివరాలు కరెక్టేనా అని ఇక్కడ మళ్ళీసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయమంటుంది. అన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత క్రిందున్న ఈ 2 బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీసారి కన్ఫర్మ్ చేయమంటుంది. ఓకే, ఇప్పుడు స్కాన్ పై క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని వచ్చింది. అంటే ఆన్లైన్లో మనం చేసిన జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందనమాట. ఇక్కడ క్లోజ్ పై క్లిక్ చేయగానే ఇంకెవరి లైఫ్ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు ఇంకెవరిదైనా సబ్మిట్ చేయాలనుకుంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే ఇది అనమాట. ఇప్పుడు సబ్మిట్ చేసిన రిసిప్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. జీవన్ ప్రమాణ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యాక మనకి ఇలాంటి ఒక ఈమెయిల్ వస్తుంది. ఇందులో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మన ప్రమాణ ఐడి ఇంకా క్రింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనిపై క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఇదే అనమాట. సో ఫ్రెండ్స్, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే మీకు తెలిసింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.